రాజమండ్రి కల్తీపాల ఘటనలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇప్పటివరకు 9 మంది చనిపోవడం జరిగింది, మరో 9 మంది వెంటిలేటర్పై ఉన్నారు. ఇంత జరుగుతున్నా సరే కనీసం ల్యాబ్ రిపోర్ట్ను ప్రభుత్వం ప్రకటించకపోవడంతో ఏం జరుగుతున్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ మానవహారాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. సార్ చెప్పండి, జరుగుతున్న పరిస్థితి అంతా గమనిస్తే ఏం అర్థం అవుతుంది? ఇంతవరకు అసలు ఆ పాలలో ఏం కలిసిందో ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పలేకపోయింది. ఎలా చూడొచ్చు మొత్తం వ్యవహారం? రోజుకు ఒక ప్రాణము పెట్టల్లా రాలిపోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వము రోజుకు ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో పెడతా ఉన్నారు. ఎంత అన్యాయం జరుగుతూ ఉందండి. ఈ ఘటన జరిగి 15 రోజులు అయిన తర్వాత కూడా పాలు కల్తీ ఏ రకంగా జరిగిందో ఇప్పటిదాకా బయట పెట్టడం జరగల. అసలు ఈ కాన్స్పిరసీ ఏంటనేది అర్థం కావట్లేదు. ఈ కుట్ర కోణం ఎక్కడ ఉందని అర్థం కావట్లేదు. ఎందుకు ఈ ప్రభుత్వము ఇప్పుడు దాకా కూడా ఎందుకు దీన్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, దీన్ని నీరు కారిస్తే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని ముమ్మాటికి కూడా ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఇవి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ప్రభుత్వం నిర్లక్ష్యం వలన జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వం తాలూకా హత్యలుగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా సేఫ్టీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పుడు దాకా కూడా ఎందుకు తనిఖీలు జరపట్లేదు? ప్రతి డైరీలోనూ తనిఖీలు జరపాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకు చేయట్లేదు? అంటే ఇది కేవలం ఏంటంటే ప్రభుత్వం చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. వేట్లపాలెంలో అక్కడ ఘటనలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? నిజంగా వేట్లపాలెంలో అక్కడ చనిపోయిన వాళ్ళకి 20 లక్షల రూపాయలు నష్టపరిహారము అక్కడ ప్రకటించి రాజమండ్రిలో 10 లక్షలు ప్రకటించడం ఏంటండి? అంటే రాజమండ్రి ప్రాణానికి 10 లక్షలు తక్కువ కడతారా? అంటే ఇక్కడ 10 లక్షలు, అక్కడ ప్రాణమే, ఇక్కడ ప్రాణమే. అక్కడ 20 లక్షలు ప్రకటించి ఇక్కడ 10 లక్షలు ప్రకటిస్తున్నారని అంటే దానికి అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ ప్రభుత్వము ఇక్కడ హాస్పిటల్లో ఇంకా దగ్గరగా 12-13 మంది ఉన్నారు. వాళ్ళ స్టేటస్ ఏంటి? వాళ్ళకి ఏం వైద్యం అందిస్తూ ఉన్నారు? ఎందుచేతనంటే ఒకవేళ ఇథిలీన్ గ్లైకాలే కనుక కలిస్తే మీరు ఇథిలీన్ గ్లైకాల్కి సంబంధించి యాంటీడోట్ తీసుకుని వచ్చారు, అది ప్రజలకి అక్కడ పేషెంట్స్కి ఇచ్చారా? అసలు ఏ రకంగా కార్యక్రమం జరుగుతూ ఉన్నదో ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వము అక్కడ హాస్పిటల్ యాజమాన్యము వీళ్ళిద్దరూ కలిపి ప్రజల ప్రాణాలని హరిస్తూ ఉన్నారనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఇవాళ దీన్ని ముమ్మాటికి కూడా ప్రభుత్వం తాలూకా వైఫల్యం వల్లనే ఈ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అక్కడ బాధిత కుటుంబాలకి మీరు ఏం చెప్తారనండి? వాళ్ళేమో రాత్రి అనక పగలనక పడిగాపులు కాస్తూ ఉన్నారా? ఇవాళ పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్న అంశం క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇంత జరిగినా సరే ల్యాబ్ రిపోర్టులు బయటికి రాకుండా ఉండడానికి కారణం ఏమైంది? అదే అర్థం కాని అంశం అండి. అసలు ఎందుకు చేయట్లేదు? ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెట్టాలి కదా. ఈ పాటికి కూడా ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెట్టట్లేదని అంటే ఇక్కడ ప్రభుత్వం యొక్క కాన్స్పిరసీ ఏంటనేది, కుట్రకోణం ఏంటనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా అందులో ఇథిలీన్ గ్లైకాల్ కలిసింది, అది ప్రజలకు చెప్పండి, బాధితులకు చెప్పండి. ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. అక్కడ నిజంగా అందులో లేకపోతే యూరియా కలిపారా, లేకపోతే ఫార్మలిన్ కలిపారా, లేకపోతే ఎవరైనా వాళ్ళ మీద ఏమన్నా కుట్రతో ఏమన్నా విషం కలిపారా? ఇంతమంది చిన్నారులు ప్రాణాలు పోయి అక్కడ రెయిన్బో హాస్పిటల్లో చూస్తే చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళని చూస్తే హృదయం ద్రవించిపోతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కాని అంశము. వెంటనే ప్రభుత్వం, హెల్త్ మినిస్టర్ ఇప్పుడు దాకా రాలేదండి. ఎంత జోకో చూడండి. హెల్త్ మినిస్టరు ఇన్ని ఘటనలు జరిగిన తర్వాత, ఇంతమంది హాస్పిటల్లో ఉన్న తర్వాత హెల్త్ మినిస్టర్ రావాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఇప్పుడు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి కాకినాడ వెళ్ళిన సందర్భం పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ కాకినాడలో పరామర్శించారనంట, రాజమండ్రికి రారంట. అంటే ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ హాస్పిటల్ ఎంత దూరం అండి? 10 నిమిషాల్లో వాళ్ళు ఇక్కడ రావాలనుకుంటే రావచ్చు. అంటే ఎందుకు రావట్లేదు? అసలు ఏం జరుగుతూ ఉంది? అంటే రోజుకు ఒక ప్రాణం తీసి మీరు చేతులు దులుపుకుంటా ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయంగా, ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే ఇంకా రాబోయే రోజులు ఇంకెన్ని ఘటనలు జరుగుతాయో కూడా ఊహించుకుంటేనే భయం వేస్తున్న సందర్భం కనబడతా ఉంది. రాజమండ్రి కల్తీపాల ఘటనకు సంబంధించి ప్రభుత్వం పూర్తి వాస్తవాలు వెల్లడించాలని మార్గాన్ని భారత్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఖచ్చితంగా ఈ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది, ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి నుంచి విజయనగరం హరీష్ ఫర్ సాక్షి.